అనేసి రెండత్తమ్మ, రెండు మావయ్య, రండి నాన్న, రెండమ్మ అని చెప్పేసి లోపలికి పిలుచుకుంటారు. ఆ రోజంతా బాగా జరిగిపోతుంది. ఆ రోజు రాత్రి పిల్లలకి కథలు చెప్తూ పిల్లల్ని నిద్రపిస్తారు అవ్వ, తాత. ఇక్కడ వీళ్ళిద్దరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటారు. మనం అలా ఇలా అనేసి మాట్లాడుకుంటా అంటే ఈ ముసలి అమ్మ నాన్న ఏం చేస్తారు అంటే మన గురించి వాళ్ళిద్దరూ తగు వేసుకుంటున్నామేమో, మనం వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామేమో అనేసి వాళ్ళు ఫీల్ అయిపోయి, సరే చూసాం కదా పిల్లల్ని, రేపు మంగళవారం రోజు వద్దులే, ఎల్లుండి పొద్దున్నే మనం ఊరికి వెళ్ళిపోదామని వాళ్ళు డిసైడ్ అయిపోయి పడుకుంటారు. పొద్దున్నే లేచిన తర్వాత అత్తమ్మ, మావయ్య మీరు ఏం టిఫిన్ తింటారు ఏంటి అని అడిగి ఆ రోజు అలా గడిచిపోతుంది అన్నమాట. మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరుతారు. ఏమత్తమ్మ వెళ్ళిపోతున్నారంటే, ఏం లేదమ్మా, మేము ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి అడుగుతారు. అన్నప్పుడు అదేంటది, మీకోసం మీ అబ్బాయి నేను వారం రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉంటున్నాము, మీరు వెళ్ళిపోతే ఎట్లా అని అడుగుతుంది. అదేంటమ్మా అంటే, మీరు మా గురించి మీరు ఇబ్బంది పడుతున్నారేమో, మేము వెళ్ళిపోతాము అని చెప్పంటే, లేదత్తమ్మా, ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే, మీరు మాకు తెలియని భాషలో మీరు మాట్లాడారు కదమ్మా, అందుకని మాకు అర్థం కాలేదు. ఏమంటే మీరు మా గురించి మేము ఉన్నామని ఇబ్బంది పడుతున్నారేమో, వెళ్ళిపోదాం అనుకున్నామంటే, అత్తమ్మ, మేము వారం రోజులు సెలవు కావాలి కదా అని ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాము అని చెప్పన్న తర్వాత, అవునమ్మ మాకు తెలియదు కదా అన్నారు. అందుకే ఎవరైనా సరే మన ఇంటికి వస్తే వాళ్ళకు వచ్చిన భాష మనకి వచ్చి ఉంటుంది కాబట్టి ఆ భాషలోనే మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది.